ఎవరు చెప్పారు గుంటూరు కార సినిమా బాగాలేదని? చెప్పినోడు అసలు సినిమా చూసుంటాడా? నాకు తెలియక అడుగుతాను. అసలు సినిమాకు వచ్చినోడు ఎప్పుడు వస్తారు? పేర్లు పడకముందు వస్తారు. వీళ్ళు ఎలా వస్తారు? మొత్తం ఒక పేర్లు గీర్లు మొత్తం అయిపోయి హీరో ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్పుడు సినిమాకి వస్తారు. ఫస్ట్ నుంచి చూడరు. హీరో ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి సినిమా చాలా నాకు నచ్చలా. హీరో ఎంట్రీ లేదు, హీరోయిన్ కనపడలా, హీరో కనపడ్డాడు. దేనికి? వీళ్ళని వచ్చాడు, వాళ్ళు వచ్చారు, 4 ఫైట్లు, 5 పాటలు, కామెడీ ఏది అని అంటారు. వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు చేసింది ఏంటంటే సినిమా ముందు రావాలా, టైటిల్ పడకముందు రావాలా సినిమాకి. వచ్చి చూస్తే అప్పుడు నీకు సినిమా అర్థమైద్ది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి రావాలనుకుంటే ఒంటరికి రాబుద్ది కాదు ఎవరికి. నాకు తెలిసినంత మాత్రానికి లవర్స్ ఏదో మైకి పెట్టగానే సినిమా ఎలా ఉంది బ్రో 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 అనగానే నచ్చలా, యావరేజ్, ఏముంది 205 రూపాయలు బొక్క, నాకేం నచ్చలేదు, తలకా నొప్పి, ఆ తలకాయ భరించలేక బయటకు వచ్చి 2 దమ్ములు మీకే అని అంటారు. అది కాదు పాయింట్. మనోడు అసలు సినిమానే చూసుంటాడు నాకు తెలిసినంతవరకే. బయట చెప్పిన వాళ్ళు ఎలా వచ్చి ఉంటారంటే సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరికి రావటం ఇష్టం ఉండదు సినిమాకి. లవర్లు ఉంటారు, ఈ రోజుల్లో లవర్ లేకుండా ఎవరు ఉండరు. ఫస్ట్ ఫోన్ చేసి ఉంటాడు నాకు తెలిసి ఒక లవర్కి, తన లవర్కి ఫోన్ చేసి ఉంటాడు. ఫోన్ చేయగానే 2 టికెట్లు బుక్ చేశాను మరి వెళ్దాం పా అని అంటే, సినిమాకి పిలవగానే వస్తే అమ్మాయి పద్ధతి గల అమ్మాయి ఎందుకు అయింది? ఇంట్లో పనులు ఉండవా? ఇంట్లో ప్రెజర్ ఉండదా? ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా వస్తుంది. ఈ టెన్షన్తో మనోడు ఏం చేస్తారంటే నా లవర్కి ఫోన్ చేశారు. ఫస్ట్ ఆనందం, ఇప్పుడు పరిస్థితి ఏంది నాకు అర్థం కావట్లేదు అన్న టెన్షన్తో ఒక దమ్ వేసి సరే 2 టికెట్లు తీసుకున్నా కానీ ఇంకో టికెట్తో ఎట్టగొట్టి వెళ్దామని చెప్పి ఆ టెన్షన్తో ఆ మైండ్ రిలీఫ్ లేకుండా లోనకి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇంకా చాటింగ్ చేయడం మొదలు పెడతారు అనమాట. నువ్వు ఎందుకు సినిమా రాలేదు? 2 టికెట్లు బుక్ చేశా, నేను నీ మీద ఎంత హోప్స్, ఎన్నో పనులు మానుకున్నాను వచ్చాను నీకోసం, నువ్వు వస్తావని చెప్పి బాల్కనీ బుక్ చేశాను. ఇవన్నీ చేస్తే నువ్వెందుకు రాలా అని చెప్పి ఈ టెన్షన్లో ఉంటాడు మనోడు, ఈ చాటింగ్లో ఉంటాడు. సినిమా ఇంకా చూస్తారనమాట. సర్లే కానీ వచ్చింది, శ్రీలీల వచ్చింది, మీరు వచ్చారు కానీ నువ్వెందుకు రాలా, సరే ఇలా ఉంటాయి అనమాట. ఇలా ఉన్నవాడికి నీకు సినిమా ఏం ఎక్కిద్ది? సినిమా ఏం ఎక్కిద్ది? సినిమా బాగోలేదని అంటారు కానీ సూపర్ టూపర్ హిట్ అని ఏమంటారు? కొంతమంది జెన్యూన్గా వస్తారు, సినిమా కోసం వస్తారు. సినిమా స్టోరీ గమనించే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా తీశారు, ఎలా క్రియేటివిటీగా ఉంది అని చెప్పి, సాంగ్స్ బాగున్నాయా, ఫైట్స్ బాగున్నాయా అని చెప్పి ఆలోచించే వాళ్ళు వస్తారు. వాళ్ళ మాటలు నమ్మొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏ ప్రెజర్తో రారనమాట. సినిమా కోసం వస్తారు, కంటెంట్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి. చాలామంది అలా వస్తుంటారు. ఫ్యాన్స్ అనే పక్కన పెట్టండి, ముందు కంటెంట్ కోసం కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సినిమా ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి గమనించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మాట నమ్మొచ్చు. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు తట్టుకోలేక రిలీఫ్ కోసం సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది బిల్గాను వాళ్ళు ఏం రాను అని చెప్పి అమ్మాయి తిట్టి ఆ ప్రెజర్తో సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది బిజినెస్ పరంగా ఈ లాసులు పోసి ఉంటే ఆ ప్రెజర్తో సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక కొంతమంది ఇది పరిస్థితి లవ్ ప్రాబ్లం వల్ల కొంతమంది ఈ ప్రెజర్తో సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఇదేనా మనకు కొంత కాలక్షేపం ఉండాలి, కళాపోసం ఉండాలని చెప్పి దానికోసం సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు జనాలు, రకరకాలుగా వచ్చి సినిమా ఎక్కడ ఉంది బ్రో అని కానీ చూస్తూ ఉంటారు అనమాట. అది సంగతి. కానీ సినిమా మాత్రం బాగుంది, చూడండి. స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియక అడుగుతాను. సినిమా బాగాలేదు అంటారు. స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆడి ఏడి ఇక్కడ అక్కడి ఏదో తీస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా. డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నా మీకు ఏం తెలుసు? ఒక సీన్ రేపు తీయాలనుకుంటే డైరెక్టర్ ఇవాళ నైట్ నిద్రపోడు. వీళ్ళు ఈ సీన్కి అట్ట కాదు, ఈ సీన్ ఎట్ట పెట్టాలి, ఇది ఇట్టి పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్లో తీసి రైట్ హ్యాండ్లో పెట్టాలి, రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టాలి అని చెప్పి చాలామంది అంటుంటారు. నువ్వు తీయటమే అలాంటప్పుడు వాళ్ళ పడ్డ కష్టాలు తెలియదు. ఎంత కష్టపడతారు నువ్వు సినిమా సీన్ తీయాలనుకుంటే, ఎన్ని టేకులు తీసుకోవాలి తెలియక మాట్లాడటం. ఇవన్నీ వాళ్ళు 100 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా తీస్తే నువ్వు మహా అయితే నేల టికెట్ 84 రూపాయలు 85 రూపాయలు పెట్టి సినిమా బాగా నచ్చలా అని వెళ్ళిపోతే సరిపోయింది. అంతేగాని వాళ్ళ నిద్రలో ఏమీ లేకుండా సినిమా స్టోరీ కథ ఇవన్నీ లేకుండా అంత తీస్తారా? సినిమా స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక సినిమా మరి పెద్ద స్టోరీ తీయాలనుకోండి, రాజమౌళి గారితో తీయాలనుకోండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టిద్ది. అలా వద్దు మళ్ళీ మనకి.
5-6 నెలల్లో మంచి సినిమా కావాలి, ఎలా వస్తాయి? అదే లొకేషన్లో పెట్టి తీస్తే ఈ లొకేషన్లో పెట్టి తీశారు, అక్కడక్కడే తీశారు, కంటెంట్ లేదు, మరి ఇది లేదు, వెనక డెకరేషన్ లేదు అని అది కూడా మళ్ళీ ఎక్కడెక్కడికో తీయాలనుకుంటే అది లేట్ అయ్యిద్ది. అట్ట అవ్వద్దు ఇట్ట అవ్వద్దు, మరి సినిమా ఎట్టా? మనం కూడా ఆలోచించాలి. పాపం ఎంత కష్టపడుతుంటారు డైరెక్టర్లు నిద్రాహారం లేకుండా. రేపు సీన్ తీయాలనుకుంటే ఇవాళ నిద్రపోవడం డైరెక్టర్ గారు నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అర్థం చేసుకోవాలి. సినిమా బాగుందంటే బాగుంది అనాలి, లేకపోతే సైలెంట్గా వచ్చేయాలి. అంతేగాని ఇప్పుడు ఒకరు బాగోలేదంటే 10 మంది ఆగిపోతారు. అది ఆయనకి లాసేగా, నిర్మాత గారికి లాసేగా. ఎవరి కోసం తీస్తున్నారు సినిమాలు? మన కోసమేగా. సినిమా బాగోలేదని అంటున్నారు మీరు. శుక్రవారం 12వ తారీఖు జనవరిలో రిలీజ్ అయింది. ఇవాళ మంగళవారం 5వ రోజు. మళ్ళీ థియేటర్లు ఎలా ఫుల్ అవుతున్నాయి, హౌస్ఫుల్? మీరు చెప్పండి. సినిమా బాగలేదని చెప్పి మీరు చెబుతున్నారు, మరి హౌస్ఫుల్ ఎలా అవుతున్నాయి? సినిమా బాగాలేదనుకో ఎవరు పోరు, ఎందుకు దండగా అని చెప్పేసి పోరు. అలాంటిది గుంటూరులో మొత్తం ఎందుకు హౌస్ఫుల్ అవుతున్నాయి? అది మీరు గమనించాలి. ఎవరో చెప్పిన మాటలు ఏం వింటాం మనం? ఇప్పుడు పెళ్లి చూపులు ఉంది, నువ్వు పిల్లని ఇక్కడి నుంచే నాకు నచ్చలేదు నచ్చిందని అంటావా, లేకపోతే అక్కడికి వెళ్ళి చూసి వచ్చి నచ్చిందంటారా? ఎవరో మాటలు నమ్ముతారు, ఎవరొకరు పంపిస్తారు అక్కడికి పెళ్లి చూపులకి. నాకు పిల్ల నచ్చలేదంటే నువ్వు చేసుకోకుండా ఉంటావా? కళ్ళతో చూడాలి కదా ఏదైనా. కళ్ళతో చూస్తే నచ్చిద్దో లేదో అనేది మనకు తెలిసిద్ది. నువ్వు చూడకుండా నాకు నచ్చలేదు నాకు నచ్చింది అని అంటే ఎట్ట కుదిరిద్ది? చూడటం వేరు, ఎవరో చెప్పిన మాటలు విని మనం ఆలోచించటం వేరు. ఇది పాయింట్. ఎప్పుడైనా కానీ మన కళ్ళతో చూసి నమ్మాలన్నమాట. అర్థమైంది కదండి? సరే, ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, సరేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.